హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా దిగుమతి ఎంత దిగింది, బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, అలాగే మరేమైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి. స్వామివారికి దండం కూడా పెట్టేసిన. పోదాం రండి లోపలికి. పల్లె టమాటా మార్కెట్ టైం అయితే 6:20 దాటి వెళ్తుందండి టైం అయితే. ఓకే, ఈరోజు కొంచెం ఆలస్యమైనట్లే ఉంది. బయట బండ్లు నిన్న సాయంత్రం అయితే ఏం లేవండి. ఏదో ఇక్కడ బండి ఉన్నట్లుందే. ఇక్కడ ఏదో బండి ఉండే బయట బండి స్టార్టింగ్లోనే బండి పెట్టారు. ఇదిగోండి ఎంఎస్ఆర్ మండీలో అయితే కాయం దిగినలా. ఇంకా అన్నీ చూపించేస్తారండి ఇంకా లేట్ లేకుండా. అందరికీ శుభోదయం. ఏబిఆర్ మండి దగ్గర అయితే కాయం దిగినలేదు బాబు, అంతా ఖాళీగానే ఉంది. ఎస్పీజేలో కూడా కాయం లేదండి, ఖాళీగా కనబడుతుంది. ఇంకా ఎస్ఎల్ఎన్లో చూసుకుంటే ఒక 200+ అయితే ఉన్నట్లున్నాయండి. బండి కూడా దింపుతున్నారు. ఓకే రండి ఇంకా చూసేద్దాం. ఇక్కడ ఒక బండి ఉంది, మొత్తం 300+ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎస్ఎల్ఎన్లో. ఎంఎండీలో చూసుకుంటే ఒక 150 దగ్గర అయితే ఉన్నాయండి. 100+, 150 దగ్గర. రండి ఇంకా చూద్దాం. పద్మావతిలో ఇంకా ఏం దిగినలేదండి. ఇంకా వెంకటేశ్వర ఎస్ఎల్వీలో కూడా ప్రస్తుతానికైతే ఏమీ దిగినలేదు. బయట బండి స్టార్టింగ్లోనే ఒక బండి చూపించాను, ఇంకా ఏమన్నా ఉంటే కూడా చూపించేస్తాను మీకు. జనతా మండి ఏమీ లేవండి. వీరభద్రాలో దిగిందండి ఒక 150+ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. 200 దగ్గర వీరభద్ర మండీలో. ట్రాక్టర్ని బాగా ముస్తాబు చేసుకొచ్చారు ఎవరు, కొత్త బండి అనుకుంటా. ఎస్టీఎంలో అయితే ఇంకా కాయం దిగలేదండి. ఓకే, ఇంకా మాలిక్ మండీలో కూడా ఆటో ఉందండి. ఆటోలో ఒక 20+, 30+ ఉండే అవకాశం ఉంది ఆటోలో. ఓకే, ఇంకా జై భారత్లో 20+ అయితే ఉన్నాయండి. ఇంకా అలాగే మదీనాలో చూసుకుంటే 100 దగ్గర ఉన్నాయి. 50+, 100 దగ్గర. ఇంకా సిద్ధి వినాయక చూసుకుంటే ఒక 150+, 200 దగ్గర దిగిందండి. ఒక లాట్ ఉంది, పెద్ద లాట్. పీవీఆర్ భాగ్యలక్ష్మి 2 మండీల్లో కలుపుకుంటే ఒక 300+ అయితే ఉన్నట్టు తెలుస్తుందండి ప్రస్తుతానికి. 400 దగ్గర భాగ్యలక్ష్మి, పీవీఆర్ 2 మండీలు. ఇటుపక్క ఎస్ఎంబీలో ఇటుపక్క ఏం దిగలేదు. కేవీఆర్లో కూడా ఇంకా ఏం దిగలేదండి. ఇంకా ఎగుమతులకు సంబంధించి బండ్లు ఇవి. ఇదిగోండి బండ్లు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా జీపీఆర్ చూసుకుంటే జీపీఆర్లో ఒక 300 దగ్గర ఉన్నట్లయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. రండి ఇంకా చూద్దాం. ఎస్జిఎస్ మండి గురించి అటుపక్క నుంచి చెప్తాను. ఇంకా పీవీఎస్ మండి గురించి చూస్తే చూడండి, భారీగానే దిగింది స్టాక్ అయితే. ఇంకా దింపుతున్నారు. ఎస్టీఎంలో ఎంఆర్ఎంలో ఇంతవరకు అయితే ఏం దిగినలేదండి, ఖాళీగానే ఉంది. పీవీఎస్ మండిలో భారీగానే దిగిందండి. ఒక 700, 800+ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంకా వేలం సమయానికి పెరగచ్చు. ఓకే, ఎక్కడన్నా ఎవరు నాడతాము, రేట్ కొంచెం అంచనా వేసి సరే వీడియోలో ఉన్నా. ఓకేనా. పీవీఎస్ ఇవాళ అయితే అవునా? ఓకే, 1200 పైన ఉన్నాయా? ఓకే అండి, ఇంకా వస్తాయంటున్నారు 1200 పైన కూడా పీవీఎస్లో. ఓకే, ఇంకా బయట బండ్లకు సంబంధించి ఒక్క బండి మాత్రమే దిగిందండి. చెప్తున్నారు 1200 వరకు ఇంకా బయట కూడా వస్తున్నాయి కాయలు అనేసి పీవీఎస్కి. ఓకే,
ఇంకా మనం టీవీఎస్ మండి దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. నిన్న సాయంత్రం ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక పెద్ద లాట్ అయితే దిగింది టీవీఎస్లో, 700 పైన క్రేట్లు. చూద్దాం. ఇదిగోండి బీటీబీ మండి, బావాజాన్ గారు అడిగారు. బీటీబీ మండి వెహికల్స్ ఉంచారండి. ఓకే, టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చాం బా. ఓ ట్రాక్టర్ అయితే వెయిటింగ్ ఇక్కడ, 200 దగ్గర ప్లస్ ఉండే ట్రాక్టర్. చలి మంటలు. ఇదిగోండి షెడ్ కింద అయితే ఆ ట్రాలీ ఆటో దింపుతున్నారు, ఒక 50 ప్లస్ ఉండేది. ఇటు పక్క చూసుకుంటే ఇదిగోండి ఇంకో ట్రాక్టర్ వెయిటింగ్ ఇక్కడ. చూసారు కదా, 2 లాట్లుగా పెట్టారండి పెద్ద స్టాక్ని. 1000 పైనే ఉందని చెప్పచ్చు ప్రస్తుతానికి. ఈ బండి ఇదిగోండి అక్కడ ఉండే బండి మొత్తం అంతా కూడా 1000 ప్లస్ అయితే ఉందండి. దగ్గర 1500 కూడా టచ్ అవ్వచ్చేమో ఇవాళ అయితే. టీవీఎస్ మండి భారీగానే దిగింది. టీవీఎస్ మండి 2 మండీల్లో కూడా భారీగా దిగిందండి స్టాక్ ఇవాళ. ఇంకా ఎస్జిఎస్ మండి చూసుకుంటే ఇవాళ ఒక 200 ప్లస్ అయితే దిగిందండి ప్రస్తుతానికి ఎస్జిఎస్ మండిలో. ఓకే, సిఎంహెచ్ కూడా 200 దగ్గర అయితే ఉందండి ప్రస్తుతానికి. తోపుడు బండ్లు అన్నలో వచ్చి తీసుకెళ్తున్నారు అయితే. ఇంకా బయట బండ్లు ఇక్కడ పెడుతూ ఉండ్రి, ఈ రువాలు అయితే ఏం కనిపించడం లేదు. వివిఆర్లో కూడా ఒక 200 ప్లస్ అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. రండి ఇంకా చూద్దాం. ఎస్ఎంబిలో దిగిందండి ఇవాళ. స్టాక్ ఉంది, ఒక 50 ప్లస్ అయితే ఉన్నాయండి. 100 లోపు 50 ప్లస్. ఓకే, ఇంకా ఎంఆర్ఎం మండి గురించి చూస్తే ఎంఆర్ఎం మండీలో ఎంత ఉండొచ్చు అంటే ఒక 300 పైనే ఉన్నట్లు కనబడుతుంది. 300 ఎస్ 300 400 దగ్గర అయితే ఎంఆర్ మండీలో ఉందండి. ఇంకా టీఎల్డి మండీలో ఇవాళ స్టాక్ ఏం కనిపించడం లేదు, ఖాళీగానే ఉంది. కేజీఎన్లో చూసుకుంటే ఒక 300 ప్లస్ అయితే ఉన్నాయండి కేజీఎన్ మండీలో ప్రస్తుతానికి. ఓకే, ఇంకా బయట బండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నట్లుంది. 2వ బండి మాత్రమే కనబడుతుందండి బయట బండి. ఇదొకటి 3, అవి కూడా హాఫే ఉన్నాయి. ఇది బయట బండి కాదు బావు, ఎగుమతుల బండి అనుకుంటా. అది కూడా అదే. మొత్తానికైతే బయట బండ్లు అయితే ఇవాళ కేవలం ఒకే ఒక బండి అయితే కనబడుతుందండి. ఇంకా సిఎల్టీలో కూడా కాయ దిగుతుందండి, ఒక 200 ప్లస్ ఉండే అవకాశాలు ఉన్నాయి సిఎల్టీ మండి కూడా. ఇంకా కొత్త మండి రెడీ అవుతుంది ఇటు పక్క. ఇదిగోండి ఎగుమతుల బండి, 2వ బండి ఇది హాఫే ఉంది. బయట బండ్లు అయితే ఏం లేవనే చెప్పచ్చండి ప్రస్తుతానికి. కేవలం ఒక బండి మాత్రమే ఉందని చెప్పాలి. ఇంకా దిగుమతుల గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ అయితే సిఏకే మండి చెప్పలేదు కదా మీకు. సిఏకే మండి కూడా భారీగానే దిగినట్లు కనబడుతుందండి. ఒక 500 దగ్గర 300 ప్లస్ 400 దగ్గర అయితే కనబడుతున్నాయి సిఏకే మండీలో. ఇంకా ఓవరాల్ దిగుమతి అయితే ఇవాళ పెరిగిందనే చెప్పాలండి. కొన్ని మండీల్లో తగ్గిన, ఒక 2 మండీల్లో భారీగా రావడంతో ఓవరాల్గా చూసుకుంటే పెరిగిందనే చెప్పాలి. ఇంకా బయట బండ్లు అయితే ఏమీ లేవనే చెప్పాలి, ఒక బండి మినహాయిస్తే ప్రస్తుతానికి. ఇదే అండి మదనపల్లికి సంబంధించి సమాచారం. ఇది బయట బండి అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇంకా అటుపక్క చూస్తే బయట బండ్లు ఏమీ లేవు. ఒకట లారీ ఉంది కానీ అది హాఫే ఉంది, ఫుల్గా కూడా లేదు.
ఓవరాల్గా చూసుకుంటే బయట బండ్లు ఒక బండే అని చెప్పచ్చు ప్రస్తుతానికి. దిగుమతులు కూడా చెప్పాను, 2 మండీల్లో భారీగా దిగింది పీవీఎస్, టీవీఎస్. ఓవరాల్ దిగుమతి అలా ఉంది. ఓకే, ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే సోమవారం మీరే చూసుకోండి, లైక్లు, సబ్స్క్రైబ్లు మొత్తం అన్నీ. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసినా మీ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకుని అంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకోసం ప్రత్యేకమైన వీడియోలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.